హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, అందంగా కనిపించడం కోసం మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం. సో మనం అక్కడి వరకే ఆగిపోతాం. కానీ హీరోయిన్స్ మాత్రం ఇంకా లుక్ కోసం, అలాగే అందంగా కనిపించడం కోసం డిఫరెంట్ సర్జరీస్ చేయించుకుంటారు. మరి ఇంతకీ సర్జరీస్ చేయించుకున్న హీరోయిన్స్ ఎవరు? బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ వాళ్ళ ఫేస్ ఎలా మారింది? ఇంతకీ సర్జరీస్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి సినిమా ఆఫర్స్ వచ్చాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, రకుల్ ప్రీత్ సింగ్. ఈవిడ లిప్ ఫిల్లర్స్ వాడినట్టు స్వయంగా ఒప్పుకున్నారు. తక్కువ మోతాదులో ఎన్హాన్స్మెంట్స్ చేయడం తప్పు కాదు అని కూడా చెప్పింది. నెంబర్ 2, సమంత ఋతుప్రభు. ఈవిడ స్వయంగా సర్జరీ గురించి చెప్పలేదు, కానీ ఫేషియల్ ట్రీట్మెంట్స్ గురించి ఓపెన్గా మాట్లాడింది. మంచి లుక్ కోసం స్కిన్ ట్రీట్మెంట్స్, అలాగే ఫేస్ లిఫ్టింగ్ లాంటివి చేస్తానని చెప్పింది. సో బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ సమంత చేంజ్ ఎలా అయిందో మీరు చూడొచ్చు. అలాగే సర్జరీస్ తరువాత సమంత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటికి కూడా మంచి సినిమాస్ చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోతుంది. నెంబర్ 3, కాజల్ అగర్వాల్. ఈవిడ రైనోప్లాస్టీ అండ్ లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకుంది. నెంబర్ 4, తమన్నా భాటియా. ఈవిడ ఫేషియల్ కాంటోరింగ్ అలాగే ఫిల్లర్స్ చేయించుకుంది. నెంబర్ 5, నయనతార. ఈవిడ నోస్ సర్జరీ అలాగే స్కిన్ లైట్నింగ్ చేయించుకుంది. ఆఫ్టర్ సర్జరీ నయనతార తమిళ్ అలాగే తెలుగు మూవీస్ చాలా వరకే చేసింది. నెంబర్ 6, అనుష్క శెట్టి. సైజ్ 0 సినిమాలో బరువు పెరిగిన తరువాత తిరిగి బరువు తగ్గడం వల్ల ముఖంలో చేంజెస్ కనిపించాయి. సో ఈవిడ ఫేస్ ఫిల్లర్స్ వాడింది. నెంబర్ 7, ఇలియానా డిక్రూజ్. ఈవిడ నోస్ సర్జరీ చేయించుకుంది. నెంబర్ 8, పూజా హెగ్డే. ఈవిడ లిప్స్ అలాగే చిక్స్ ఫిల్లర్స్ వాడింది. నెంబర్ 9, శ్రియా సరన్. ఈవిడ లిప్ ఫేస్ కోసం చిన్న సర్జరీస్ చేయించుకుంది. నెంబర్ 10, ప్రియమణి. ఈవిడ లిప్ అలాగే చీక్ కంటోరింగ్ చేయించుకుంది. నెంబర్ 11, త్రిష నోస్ జాబ్ అలాగే లిప్ అండ్ నోస్ ఫిల్లర్స్ చేయించుకుంది. సో వీళ్ళందరూ సర్జరీస్ తర్వాత ఇంకా మూవీస్ చేస్తూ రోజుకి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఏ హీరోయిన్ సర్జరీ తర్వాత బాగుంది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.